ఒక్కసారి చరిత్రను రివైండ్ చేయండి. ఈ దేశంలో సివిలైజేషన్ అనే వార్డు పుట్టక ముందు ఆదివాసులు పుట్టారు. ఈ రోజు మనం గొప్పగా చెప్పుకునే సనాతన హైందవ ధర్మానికి మూల పురుషులే ఆదివాసులు. అండ్ ఇది ఎవరో చెప్పిన కల్పితం కాదు, కాలమే దీనికి సాక్షి. మేం పూజించే చెట్టు పుట్ట, రాయి రప్ప, కొండ కోన, నీరు నిప్పు, ఇవన్నీ మనం ఇప్పుడు భక్తి పేరుతో చేస్తున్న కల్తీ కన్నా చాలా గొప్పది. జనరలీ ఈ కులాన్ని మతాన్ని నేనెప్పుడు ఒక ప్రైడ్లా ఫీల్ అవ్వను, బట్ నువ్వు నన్నే పర్టికులర్గా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసీ ప్రాంతంలో ఈ ఆచారాలు, ధర్మాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కాపాడబడుతున్నాయంటే అది కేవలం మా వల్లనే. పూరిలో మన జగన్నాథుడు వెలిసింది కూడా మా ఆదివాసుల పూజల నుంచే. చివరికి మన పరమ శివుడు కూడా అర్జునుడి కోసం బోయ వేషం వేసి, అంటే కిరాతక వేషం వేసి ఆదివాసిగా తిరిగాడని చెప్పేసి పురాణాల్లో ఉన్నాయి. అంతెందుకు, భూమిని ధరిత్రి అని, అడవిని వనమని, పశువులను పశుపతి అని, మనం పూజించే ప్రతి ఆచారం వెనుక ఆదివాసుల రక్తము, కష్టము, సంస్కృతి దాగి ఉంటాయి. రాజ్యాంగ వ్యవస్థలో మాకంటూ పర్టికులర్ మతం లేకపోవడం వల్ల అండ్ మా సంస్కృతి సాంప్రదాయాలు హిందూ మతానికి సిమిలర్ గా ఉండడం వల్ల ఈరోజు కొంతవరకు హిందూ మతంలో కన్సిడర్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 89% ఆఫ్ ట్రైబల్స్ వాళ్ళకు వాళ్ళే హిందువులుగా డిక్లేర్ చేసుకున్నా ఇప్పటికీ చాలా మంది ఊర్లలో చెట్ల మీద, పుట్ల మీద, గ్రామ దేవతల మీద ఎక్కువ విశ్వాసం చూపిస్తారు. ఈరోజు మనం ఈ డిజిటల్ వరల్డ్ రేస్ లో పరిగెడుతుండొచ్చు, బట్ మూలలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆదివాసీ అంటే అడవి మనిషి కాదు, ఈ దేశానికి మూల పురుషుడు కూడా. జల్ జంగిల్ జమీన్ అని బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన కొమరం భీం పుట్టింది. సొంత గడ్డపై బ్రిటిషర్లకు చెమటల పట్టించిన అల్లూరి సీతారామరాజు తిరిగింది. బ్రిటిషర్ల అణిచివేతలను తిప్పికొట్టి భూ వ్యవస్థపు విధానాన్ని తరిమికొట్టిన మర్రి కామయ్య గారు పుట్టిన గడ్డ ఇది. అండ్ వాళ్ళ వారసులం ఆదివాసులం మేము. నేను చెప్పిన దాంట్లో కొంచెం నిజమన్న ఫాలో కొట్టు. రేపు మళ్ళీ మాట్లాడదాం. జై ఆదివాసీ, జై హింద్, జై భారత్.